చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. ఈ సమయంలో మరొక్కసారి ఉన్న పాటను మీ పాదాల దగ్గరకు వచ్చేటకు మాకు ఇచ్చిన ఈ తరుణానికే వందనాలయ్యా. నాయన నిజంగా తండ్రి ప్రభా, యెహోవా అందరికీ దేవుడు అని చెప్పేసిన నీ మాట, యేసు ప్రభు అందరికీ ప్రభు అని చెప్పేసిన నీ మాటను బట్టి, అలాగే కీర్తన 73వ అధ్యాయంలో ఉన్న సత్యాల గురించి మేము ధ్యానిస్తుండగా నాతోనూ వింటున్న ప్రతి బిడ్డతోనూ మాట్లాడయ్యా. నీ వాక్యం అగ్ని వంటిది కాదా, నీ వాక్యం సుత్తి వంటిది కాదా అన్నావు తండ్రి. అవును తండ్రి, నువ్వు మాట్లాడినప్పుడు ప్రభా నాయన తండ్రి, నీ శిష్యుల హృదయాలు కదిలించబడినట్టుగా నాయన నేను మాట్లాడుతుండగా నా మాటలు నీ మాటలుగా వాళ్ళు స్వీకరించి ప్రభా వారి హృదయాలు కదిలించబడేలాగా నువ్వే కార్యం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తండ్రి మీరు కుట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన అధ్యాయం ఏంటి తెలుసా అండి? కీర్తన 73 అండి. అవును, కీర్తన 73లోకి వెళ్ళి మనం కొన్ని సత్యాలు నేర్చుకుంటుండగా దానికంటే ఒక చక్కటి మాట ఏంటంటే, యేసు ప్రభు అందరికీ ప్రభు కదండి. మన అపోస్తల కార్యము 10వ అధ్యాయంలో మరి 36వ వచనంలో క్లియర్గా రాయబడి ఉంటుంది. అక్కడ యేసు ప్రభు వారు అందరికీ ప్రభు అంట. యేసు ప్రభు అందరికీ ప్రభు అని క్లియర్గా, జీసస్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్ అని చెప్పేసి మనం బోర్డుల మీద ఎక్కడెక్కడైనా రాసి పెడతా ఉంటాం. సో ఆ రకంగా మరి ఆ వచనాన్ని కూడా బేస్ చేసుకొని మరి ఈ కీర్తనలో 73వ అధ్యాయాన్ని బేస్ చేసుకొని కొన్ని సత్యాలు మనం నేర్చుకుందాం. అది కూడా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి. అవునండి, నేను ఎప్పుడు ఏది మాట్లాడినా కానీ ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ని బట్టి నేను మాట్లాడడానికి ఇష్టపడతాను. అంత మాత్రమే కాదు, ఏదైనా వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను మాట్లాడతానండి. ఒకరు నేను వాక్యం పలకకపోయినను, అంటే వాక్యాన్ని చెప్పినను చెప్పకపోయినను వాక్యాన్ని ఆధారం చేసుకుని నేను చెప్తున్నానండి. దయచేసి మీరు టెస్ట్ చేసుకోమని అడుగుతున్నాను. మరి ఇక్కడ చూస్తే ఇది ఆసావు కీర్తన అండి. మరి ఆసావు గురించి అయితే నాకు అంతగా తెలీదు, అయినా సరే మరి ఈ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. మొదటి వచనం అండి, ఇజ్రాయేలు ఎడలను శుద్ధ హృదయులకు కలిగిన ఎడలను నిశ్చయముగా ఎన్నడూను దయాళుడివై ఉన్నావంట. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుడికి పాడుతున్నాడు, దేవుని నామంలో పాడుతున్నాడు, దేవుని గురించి చెప్తున్నాడు, దేవునికి చెప్తున్నాడు, తనలో మాట్లాడుకుంటున్నాడు, దేవునితోనే మాట్లాడుతున్నాడు అండి. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి పక్క వాళ్ళకి చెప్తున్నాడా, ఒక పాట రూపంలో చెప్తున్నాడా? యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును అన్నట్టుగా చెప్తున్నాడు. అయితే ఏ రకంగా అనేది కూడా ఆయన చెప్తున్నాడండి. ఏమంటున్నాడంటే, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, హల్లెలూయా, నా అడుగులు జార సిద్ధమాయను, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు. ఇక్కడ చూడండి, అసలు ఒక్క వచనానికి ఇంకో వచనానికి పొంతన లేకుండా 3 వచనాలు ఉన్నాయండి. ఫస్ట్ 3 వచనాలు నిజంగా చెప్పాలంటే ఈ వాక్యాన్ని ధ్యానించాలని దేవుడు నాకు ప్రేరేపించినప్పుడు, ఏంటి ప్రభా ఏముంది ఈ కీర్తనలో, ఎందుకు ఈ 73 కీర్తనలను చూపించి మరి ధ్యానించమంటున్నావు, ఇదే వాక్యం చెప్పు అన్నాడు దేవుడు. నాకు నిజం చెప్పాలంటే దీని గురించి ధ్యానించేంత సమయం కూడా లేదండి నాకు. మరి నిన్న రాత్రి దేవుడు ఇది నువ్వు చెప్పాలి రేపు అని అన్నప్పుడు, ప్రభా ఎలా నేను ఇది ఉన్న పాటను చెప్పగలను, కనీసం నేను దీన్ని ఎప్పుడు ధ్యానించలేదు, సరే నేను చెప్తాను ప్రభా అని చెప్పేసి ఆయన నామంలో నేను ఆయన చెప్పిన మాటను పట్టుకొని ఉన్న కొన్ని వచనాలు ఎన్ని ఉన్నాయండి, మరి 28 వచనాలు ఉన్నాయి. ఒకసారి చదివాను అర్థం కాల, రెండోసారి చదివాను అర్థం కాల, మూడోసారి చదువుతున్నప్పుడు నాకు నవ్వు వచ్చిందండి. మరి జాగ్రత్తగా వినండి, నవ్వు వచ్చింది అంటే అది ఎలాంటి నవ్వు అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఈ ఆసావు గారు చేస్తున్న పని చూడండి. ఇదిగో నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. తన గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఓకే, ఫస్ట్ దేవుడి గురించి మాట్లాడినాడు, 2వ వచనము తన గురించి మాట్లాడుకుంటూ తన స్థితిని, అసలు నా స్థితి ఎట్లుంది, నా పరిస్థితి, నా కాలు జారంటే హీఈస్ అబౌట్ టు సిన్. అది క్లియర్ ఏంటంటే తను ఏదో జారి పడిపోవడం కాదండి, ఫిజికల్ పడిపోవడం కాదు అక్కడ, కానీ ఇక్కడ తను తప్పులో పడిపోతున్నాడు, పాపంలో పడిపోతున్నాను ఒప్పుకుంటున్నాడు. అలాంటి పరిస్థితిలో నేను వెళ్ళబోతున్నాను, కానీ దేవుడు నన్ను కాపాడాడు అనే మాట ఇంక అక్కడికి రాలేదు. కానీ ఒకటే మాట ఏంటంటే, నా అడుగులు జార సిద్ధమాయను అని చెప్తున్నాడు. ఓకే, ఆయన స్థితి అది. మరి 3వ వచనానికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడంటే, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు, భక్తిహీనుల క్షేమం అంట నా కంట కనిపించినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడుతున్నంట. ఎవరంట వీళ్ళు? భక్తిహీనులు కనిపించినప్పుడు, భక్తిహీనుల గురించి ఆలోచించినప్పుడు, మరి అంత మాత్రమే కాదు, గర్విష్ఠులను వారు నా ఎదుట కనిపించినప్పుడు నాకు మత్సరము కలిగిందంట. ఎందుకు మత్సరం కలుగుతుంది? వాళ్ళని చూస్తే ఎందుకు నేను అలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయి అని చూస్తే, మరణమందు వారికి మరి
ఏమి రావంట, యావతలు ఉండవంట, వారు పుష్టిగా ఉన్నారంట. చూడండి, మరణమందు వారికి యాతనలు రావు, అంటే కష్టాలు రావు. వారికి ఏం రాదు, వారు పుష్టిగా ఉన్నారంట. మరి ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. చూడండి, ఎవరికి అవి? భక్తిహీనులకి. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు పుట్టదు. ఇక్కడ నవ్వానండి నేను. మరి మీరు కూడా ఆలోచించేయండి. ఇతరులకు పుట్టినట్టుగా వారికి. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? క్రైస్తవుల గురించి మాట్లాడట్లేదు, భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. భక్తిహీనులు అంటే మరి క్రైస్తవేతరుల, అన్యుల, లేకపోతే పాపంలో ఉన్న వాళ్ళ? మరి అదంతా మీరు ఆలోచన చేసుకోండి. అది నువ్వా నేనా కూడా ఆలోచన చేసుకో. అయితే ఇక్కడ ఏమని ఉందంటే, గర్విష్ఠుల గురించి ఆలోచన చేసినప్పుడు తనకి ఆయాసం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, వాళ్ళకి ఎలా ఉంటుందంట, వాళ్ళకి ఏం కష్టం రాదు ప్రభా, వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు బాగుంటారు, వాళ్ళైతే భక్తిహీనులు. ఇలాంటి పరిస్థితిలో మనం ఎంతమంది మాట్లాడుకుంటాం, ఏంటి ప్రభా నిన్ను నమ్ముకున్నందుకు. నేను ఇప్పుడు మనకు వస్తున్నా, ఇప్పుడు ఆసాపు గారు ఎవరి గురించి మాట్లాడినారో పక్కకు పెడితే సేమ్ అలాగే మనం కూడా ఆలోచన చేస్తున్నాం. చూడు ప్రభా, నేను కాలు జారే పరిస్థితి అంటే కష్టాలు, ఇక్కడ సరే కాసేపు కష్టాలు, నేను నాశనం అయిపోవడం, నేను వేదన పడిపోవడం, సరే పాపం కాదనుకుందాం కాసేపు, దేవా నేను ఇబ్బందులు గుండా వెళ్తున్నాను, నా పరిస్థితి అస్తవ్యస్తం అయిపోయింది, ఇక నేను అయిపోయాను అనుకున్న సిచ్యువేషన్లో నేను ఉంటున్నాను, కానీ మాకైతే నువ్వు సహాయం చేయడానికి ఇంకా రావట్లేదు, ఎందుకు ప్రభా ఆలస్యం. చూడు భక్తిహీనులు, చూడు వాళ్ళు బాగున్నారు, వాళ్ళకి ఏంటి నిన్ను నమ్ముకోకపోయినా వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళకి కష్టాలు లేవు, వాళ్ళకి బాధలు లేవు, వాళ్ళకి రోగాలు వస్తలేవు, వాళ్ళకి ఏం వస్తలేవు ప్రభా, వాళ్ళ మట్టుకు వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళు చచ్చినా మంచిగానే వస్తున్నారు, బతికినా మంచిగానే బతుకుతున్నారు, అసలు ఏంటి ప్రభా మరి మాకెందుకు ప్రభా అని చెప్పేసి నేను మాట్లాడుకోవట్లేదా? నిజంగా మాట్లాడుకుంటున్నామండి. నేను అనుకుంటాను ఒక్కొక్కసారి, ఏంటి ప్రభా, ఏంది ప్రభా, నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి నేను వాళ్ళ జీవితం ధన్యకరమైన జీవితం అని అనట్లేదు, మనది ధన్యతమైన జీవితం అని చెప్పేసి మరి మన జీవితాన్ని మన కన్ఫెషన్నే మనం ఒప్పుకోలనే దేవుడు క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాడు ఆ వ్యక్తి ద్వారా. తర్వాత ఇతరులకు ఏమి పుట్టదంట, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగు, అంటే అందరికీ జరిగినట్టుగా ఆ భక్తిహీనులకైతే వాళ్ళు బాగానే ఉంటారు అని చెప్పేసి అంటున్నాడు. ఆ తర్వాత ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు పుట్టదు. ఇప్పుడు ఇక్కడ నేను ఆగాలనుకుంటున్నాను, ఎందుకంటే తెగులు పుట్టదంట. మరి ఎవరికి పుట్టిందండి పోయిన సంవత్సరం అంతా తెగులు, ఈ సంవత్సరం అంతా తెగులు, గత 18 సంవత్సరాల తెగులు ఎవరికి పుట్టింది? వాళ్ళకి పుట్టిందా, మనకి పుట్టిందా అంటే అందరికీ పుట్టింది కదండి. ఈ తెగులు అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరు తప్పించుకోలేదు. అన్యులు తప్పించుకోలే, భక్తిహీనులు తప్పించుకోలే, క్రైస్తవులు తప్పించుకోలే, అభిషిక్తులు సైతం తప్పించుకోలేకపోయారండి. కానీ మరి అది శాపమా, శిక్షణ, లోపమా అంటే కాదు. కాకపోతే ఆ పరిస్థితుల గుండా వెళ్ళాల్సిన పరిస్థితి సమయకాలం కాబట్టి మరి క్రీస్తు వారు బోధించినట్టుగా అది జరిగింది. అంతేకాని అక్కడ ఏమన్నాడు, భక్తిహీనులకి తెగులు కూడా రాదు, వాళ్ళు మరణించినా మంచినే మరణిస్తారని మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూస్తే తెగులు వారికి కూడా వచ్చినట్టుగా మనకు అర్థమైపోతుంది కదండి. వాళ్ళు ఎక్కడ తప్పించుకోలేరండి, అది మాత్రం సత్యం. మనము తప్పించుకోలేము మనం పాప జీవితంలో జీవిస్తే. కానీ ఇక్కడ తర్వాత చూస్తే కావున గర్వము కంఠాహారముగాను వారు పట్టుకొని ఉన్నారు. అంటే వాళ్ళకి ఏం కాదు, మాకేం వస్తుందండి అని వాళ్ళు విర్రవేగుతున్న వాళ్ళకి గర్వం అనేది భయంకరంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. వస్త్రముల వలె వారు మరి బలాత్కారము ధరించుకొని ఉన్నారు, కొవ్వు చేత వారి కన్నులు మరి అలాగే తిట్టుకుంటూ పోతున్నాడండి. మరి వాళ్ళకున్న పరిస్థితిని, వాళ్ళు జీవిస్తున్న అహంకారమైన మరి ఆ జీవితాన్ని, మరి వాళ్ళకున్న అహంకారయుక్తమైన జీవితాన్ని మరి ఇక్కడ ఇబ్బందికరంగా మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి. తను చూడలేకపోతున్నాడు, ఓర్వలేకపోతున్నాడు. వాళ్ళ బ్రతుకులే బాగున్నాయి కదా ప్రభా, వాళ్ళు అలా ఉన్నారు, అలా నాశనం అయిపోయి, కానీ వాళ్ళు నాశనం అయితే తెలియదు, వాళ్ళు అలా ఉన్నా వాళ్ళకి నాశనం అయితే తెలియదు. మా పరిస్థితి చూస్తే మేము నమ్మకంగా ఉన్నాం, నీతిమంతులుగా ఉన్నాం, పవిత్రంగా బ్రతకడానికి ప్రయాసపడుతున్నాం, కానీ మాకైతే ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆయన కూడా మనలాగానే మాట్లాడుతున్నాడు. ఎగతాళి చేస్తున్నారంట, వాళ్ళంట కీడు చేస్తున్నారంట. మరి గర్వం గురించి అలా చూసుకుంటూ పోతే ఎన్ని వచనాలండి, ఆల్మోస్ట్ 13-12 వచనాల వరకు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఒక్కొక్క వచనం మీరు చదువుకోండి, నాకు సమయం లేదంతా చదవడానికి. ఆ తర్వాత చూస్తే ఒక్కసారి 13వ వచనాన్ని చదువుదాం. 13వ వచనానికి వచ్చేస్తే, నా హృదయము నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. చూడండి, ఈయన చూడు, ఇక వాళ్ళ గురించి అంతా మాట్లాడి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రభా, నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకోవాలా, నేను పవిత్రంగా బతకాలా, నేను మంచిగా ఉండాలా, ఏమైనా సరే నేను మంచిగా ఉండాలా అని చెప్పేసి అంటున్నావు కదా ప్రభా, ఉండడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ అది వ్యర్థమే అని నాకు అనిపిస్తుంది ప్రభా అంటున్నాడు. నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట కూడా వ్యర్థమే అంటున్నాడు.
అంటే నేను పవిత్రంగా పరిశుద్ధంగా మంచిగా జీవించడం నీతిగా జీవించడం వ్యర్థమే అని నాకు అర్థమవుతుంది ప్రభా. ఎవరిని చూసి? ఆ పక్క వాళ్ళని చూసి, అలాంటి వాళ్ళని చూసి, ఆ భక్తిహీనులకు ఉన్న ధన్యతల్ని బట్టి, భక్తిహీనులు ఎదుగుతున్న విధానాన్ని బట్టి వారికి నాశనం రావట్లేదని ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈ అయ్యగారు గారు ఏమంటున్నారు అంటే, ఈ పరిశుద్ధంగా ఉండడం వ్యర్థం, ఈ భక్తి జీవితం వ్యర్థం, ఈ దేవుడు కలిగిన జీవితం వ్యర్థం అనుకుంటూ మాట్లాడుతున్నట్టుగా ఉందండి. ఎందుకంటే ప్రెసెంట్ సిచ్యువేషన్లో మన మాటలు ఇవి, మన కన్ఫెషన్. ఏదో నేను మరి వాక్యం చెప్తున్నాను, ధారాళంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మరి నా ఒరిజినల్ భాషలో నేను మాట్లాడుతున్నానండి. మరి అంత మాత్రమే కాదు, దినమంతయు నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయమును నాకు శిక్ష వచ్చుచున్నది, ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకునే ఎడల. మళ్ళీ చూడండి, ఇట్లా నేను అనుకుంటున్నాడు, వ్యర్థం అనుకుంటున్నాడు, అన్నీ అనుకుంటున్నాడు. మళ్ళీ ఆలోచిస్తున్నాడు ఏంటంటే, ఇట్లా నేను అనుకున్న వెంటనే ఏమొచ్చిందంటే తెలుసా, నేను నీ కుమారుల వంశములను మోసపుచ్చు వాడను అవుతున్నట్టున్నాడు. మళ్ళీ వెంటనే తెలుసుకుంటున్నాడు. అయ్యో ప్రభా అంటున్నాడు. మనం కూడా అదే కదా. అయినా సరే వాళ్ళ జీవితం అంతం భయంకరంగా ఉంటుంది, మనకైతే నిత్య జీవం ఇదేనండి నేను చెప్పాలనుకుంటుంది. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు మేలుగా కనిపించినా, మన పరిస్థితి కష్టకరంగా ఉన్నా దేవుడు జోక్యం కల్పించుకోవట్లేదు. వాళ్ళ విషయంలో వాళ్ళకి శిక్షించట్లేదు, మనకేమో ఊరికే శిక్షలు పడుతున్నాయి అని మనం అనుకున్నా, ఇది అంతా కూడా మేలు కొరకే కానీ మన నాశనానికైతే కాదు. దేవుడు చూడండి ఇక్కడ దేవుని ఆత్మ ద్వారా అతను మాట్లాడుతున్న మాటలు చూడండి. 16వ వచనం, అయినను దీనిని తెలుసుకునే వాళ్ళని ఆలోచన చేసినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలో మరి ఏం చేశాడంట, పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు నాకు అర్థం కాలేదంట. ఇదంతా ఆలోచించుకుంటూ 10-15 వచనాలు మదన పడుతున్నాడు, వ్యసన పడుతున్నాడు, వేదన పడుతున్నాడు. వాళ్ళకున్న దేవుని చూసి నా భక్తి ఏం పనికి వస్తుంది అనుకుంటున్నాడు, ఎందుకు ఈ లాభం ఏముంది అనుకుంటున్నాడు. కానీ ఫైనల్గా ఒక ఆలోచనలోకి వచ్చేస్తున్నాడు. ఏంటి ఆలోచన అంటే, ఇదిగో నేను అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి, అంటే దేవుని సన్నిధిలోకి, దేవుని సముఖంలోకి, దేవుని ఎదుట మరి నిలబడి ప్రార్థన చేసినప్పుడు అతనికి ఏమర్థమవుతుంది అంటే, నిశ్చయంగా అప్పుడు అర్థమైందంట. ఏమర్థమైంది? ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను అంట. ఆ తర్వాత చూస్తే, నిశ్చయంగా నీవు వారిని కాలు జారే చోటునే. ఇప్పుడు అర్థమవుతుంది ఈయనకి ఏంటంటే, నిశ్చయముగా వారు కాలు జారే పరిస్థితులు ఉన్నారు, వాళ్ళు కూడా నాశనం అయ్యే పరిస్థితులు ఉన్నారు, వారికి కూడా కీడు పొంచి ఉన్నది అని అర్థం చేసుకున్నాడంట. ఎట్లా అర్థం చేసుకున్నాడు అనేది చూస్తే అది కూడా మరి చదువుదామండి. వారు నశించినట్లు వారిని పడవేయబోచున్నావు. ఎవరంట? దేవుడు వారిని నాశనం చేయబోతున్నాడు అని అర్థం చేసుకుంటున్నాడు ఇక్కడ. మళ్ళీ తర్వాత క్షణం మాత్రమేలోనే వారు పాడైపోదురంట. ఇక్కడ చూడండి, క్షణమాత్రంలోనే పాడైపోదురని అర్థం చేసుకుంటున్నాడు. మరి ఇంకొకటి ఏంటంటే, మహాభయము చేత వారు మరి కడముట్ట నశించదురంట. ఆ తర్వాత మేలుకొని వారు తాను కన్న కలలు మర్చిపోనట్లు, ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మచ్చరపడెను, నా అంతరంగంలో నేను వ్యాఖ్యలో పడుతుని, నేను తెలివిలేని వాడి వలె పశువు వలె అయిపోతున్నా అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏంటంటే, ఈ ఆసాపు గారి కీర్తన అంతా కూడా వ్యర్థమైన ధ్యానం చేస్తున్నాడండి. యాక్చువల్గా వాళ్ళ గురించి వీళ్ళ గురించి వేదన పడుతూ, ఆ భక్తిహీనుల గురించి ఆలోచిస్తూ, మరి వాళ్ళకున్న ఆ పరిస్థితిని బట్టి ఈయన వ్యసన పడుతూ మరి ఎక్కడికి వచ్చేసాడంటే లాస్ట్కి అర్థం చేసుకున్నాడు. కరెక్టే ప్రవ్వా, వాళ్ళ దాన్ని బట్టి నేను అనుకున్నాను, కానీ అది సత్యం కాదు, వాళ్ళ జీవితం అంతం నాశనమే, వాళ్ళకి మేలు ఇప్పుడు అనిపిస్తుంది కానీ అంతం భయంకరంగా ఉంది. అమ్మో, దాని గురించి ఆలోచన చేస్తే నా వల్ల కాదు ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని 19-21 వచనాల్లో చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? 22వ వచనంలో చూసినప్పుడు, ఇంకా ప్రభా నేను తెలివిలేని వాడిలాగా మాట్లాడాను, తనగా దూషించుకుంటున్నాడండి. నేను తెలివిలేని పశువులాగా మాట్లాడుతూనే అంటున్నాడు. నీ సన్నిధిలో మృగము వలె ప్రవర్తించానయ్యా అంటే అలాంటి తలంపులతో మాట్లాడాను. అంతే కదండి. ఇప్పుడు మనం కూడా ఎక్కడున్నాడు దేవుడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, వాళ్ళే బాగున్నారు వీళ్ళే బాగున్నారు, మనం కూడా మృగాలం అవుతున్నామండి. అంటే మన మాటలతో మన క్రియలతో మృగాలం అయిపోతున్నాం. ఎందుకు ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ తను మళ్ళీ ఒప్పుకొని సాగిలపడి ఒప్పుకున్నప్పుడు మళ్ళా ధ్యానిస్తున్నాడు ఏంటంటే, ఆయనను నేను ఎల్లప్పుడూ మరి నీ యొద్దనే ఉన్నాను. ఇదంతా జరుగుతున్నా కూడా ఒక్క నిరీక్షణ మరలా ఆయనలో ఏంటి తెలుసా? ప్రభా నిజమే ప్రభా, నేను వాళ్ళని చూసి వ్యసన పడ్డాను, కానీ నాకు అర్థమవుతుంది వాళ్ళంతా భయంకరం, ఎప్పటికైనా నాకే దీవెన అని తెలుసుకుంటున్నాడు. చూడు ప్రభా, నేను అనవసరంగా పిచ్చివాళ్ళగా మరి ఒక పశువులాగా ప్రవర్తించాను, పశువులాగా మాట్లాడుతున్నాను, మరి తెలివి తక్కువ వాడిలాగా నేను ఆలోచన చేస్తున్నాను ఒప్పుకుంటూ మరలా ఏమంటున్నాడు తెలుసా? అవును ప్రభా, నా మట్టుకైతే నేను నీ చేతిలోనే ఉన్నాను, నువ్వు నా చెయ్యి విడిచిపెట్టవు, ఎందుకంటే నువ్వు నా చెయ్యి పట్టుకున్నావు ప్రభా అని చెప్పేసి మళ్ళా దేవుని వైపే తిరుగుతున్నాడు. ఈ ఆలోచనతో నన్ను
నడిపిస్తావు. తర్వాత మరి మహిమలో హల్లెలూయా, తర్వాత ఏం చేస్తాడంటే మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. వీళ్ళంతా నాశనం అండి. కానీ ఇక్కడ దేవుని బిడ్డలమైన మన జీవితంలో ఆయన ఏం చేస్తాడు తెలుసా? కొంచెం శిక్ష ఉన్నా, బాధ ఉన్నా, వేదన ఉన్నా, ఇక్కడ దీవెనలు ఉన్నా లేకపోయినా మన జీవితంలో మన అంతం ఏంటంటే మహిమ. హల్లెలూయా, ఆయన మహిమ మనకిస్తాడు. ఆయన మహిమలోకి మనం చేర్చబడతాం. అవును కదండి. ఇదిగో చూడండి, మనం ఎప్పుడైనా సరే గ్లోరీ టు గాడ్ అట్లా దేవుని చిత్తం అయితే రాబోయే కాలంలో ధ్యానిద్దామండి. మరి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆయన దేవుని మహిమలోకి వెళ్ళిపోతానని ఒక నిబ్బరం వచ్చేసింది. వాళ్ళు ఎక్కడ పోతారో నాకు తెలియదు, నువ్వు నన్ను పట్టుకుని ఉన్నావు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నువ్వైతే నన్ను క్షమిస్తావు. అవును ప్రభా, నేను పిచ్చోళ్ళలాగా మాట్లాడినా, కానీ సత్యం ఏంటంటే ఇది. సత్యం ఏంటి అంటే ఇదిగో నువ్వైతే నా చేయి పట్టుకున్నావు ప్రభా, నువ్వైతే నా చేయి విడిచిపెట్టావు, నన్ను నడిపిస్తావు అయ్యా, నేను నడవాల్సిన మార్గంలో నువ్వు నడిపిస్తావు. అంత మాత్రమే కాదు ప్రభా, ఇదిగో నన్ను ఏం చేస్తావంటే నన్ను నీ మహిమలో చేర్చుకుంటావని ధైర్యంగా మాట్లాడుతున్నాడు, మరి సంతోషంగా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు ఉండగా నాకు ఈ లోకంలో ఏమీ అక్కర్లేదు అని చెప్పేసి మరలా ఒప్పందం చేసుకుంటున్నాడు. నిజమే కదండి, మనం కూడా అంతే కదండి. నేనేమంటానంటే స్టార్టింగ్లో ఈ అమ్మాయి ఏం చెప్తుంది అని అనుకున్నారు కదా. ఎప్పుడైనా మీరు కీర్తన చదువున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఎన్నోసార్లు చదివానండి. ఏమో ఎన్నిసార్లు చదివానో నాకు గుర్తులేదు, కానీ ఈసారి మాత్రం నిజంగా చెప్తున్నాను, నిన్న రాత్రి నేను ఇది చదువుతుంటే నేను ఇలాగే నవ్వుకుంటున్నాను. ప్రభా, ఎంత మూర్ఖులమయ్యా, మేమెంత పిచ్చి వాళ్ళమయ్యా, అందుకే నువ్వు ఇంత ప్రేమిస్తున్నావేమో, మాకు అర్థం కాక వెర్రి బాగుల్లాగా ఉంటామేమో, అది నువ్వు మమ్మల్ని శాపయుక్తంగా మార్చవకలు. మేము మాట్లాడే మాటలు కూడా వ్యసన పడ్డా, బాధపడ్డా, ఏంటి ప్రభా దేవుడా ఎక్కడున్నావని చెప్పేసి మేము అంతరంగంలో బాధలు పెట్టుకొని నీ గురించి చెడ్డగానో లేకపోతే వేదనగానో మాట్లాడినప్పుడు, ఇలా ఇతరుల విషయంలో జరిగిన దాన్ని బట్టి మేము ఆవేదన పడినప్పుడు కావచ్చు, నువ్వు మమ్మల్ని చూసి అసహించుకోవట్లేదు, కానీ ఇలాగే నవ్వుకుంటావా ప్రభా మరలా, ఎందుకంటే మరలీ నీ వైపే తిరుగుతాం, నీ వైపే చూస్తాం, ఎందుకంటే నువ్వు తప్ప మాకు నిజంగా ఎవరున్నారేసయ్యా అని చెప్పేసి. నిజంగా ఈ రకంగా నేను ఎన్నోసార్లు నేను కూడా ఆవేశపూర్వకంగా, కోపంగా ఒక్కొక్కసారి మనుషుల దగ్గర మాట్లాడినప్పుడు, లేకపోతే వాళ్ళ జీవితంలో జరుగుతుందని బట్టి ఏంటి ప్రభా ఇంకెప్పుడు కార్యాలు చేస్తావు నువ్వు అని నేను దేవునితో పోరాడుతున్నప్పుడు మళ్ళీ అనిపిస్తుంది, ప్రభా నువ్వు తప్ప ఎవరున్నారో ఏమాకు దిక్కు అన్నట్టుగా. నిజంగా నా మాటలు మరి ఇక్కడ ఆయన కీర్తనలో రాసి ఉన్నాడు, హల్లెలూయా దేవునికి మహిమ కలుగుగాక. అంటే నేను నా మాటలనే అనట్లేదు, కానీ అంటే ఆయన కూడా మనలాంటి వ్యక్తి అండి ఆసావు గారు. ఆయన గురించి అయితే నాకు తెలియదు, కానీ నిజంగా చెప్తున్నాను, దిస్ ఈజ్ రియల్లీ అమేజింగ్ అధ్యాయం అండి. నిజంగా కీర్తనలు చదువుతారు కదండి, ఎంతోమంది కీర్తనలు చదువుతారు, వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఏంటంటే ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. బట్ ఐ వాజ్ రిమైండెడ్ బై గాడ్, నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు ఇది చెప్పమని. ఏంటి అంటే కీర్తనలు కొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళు బైబిల్ ఎట్లా చదవాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారండి నన్ను. ఈ మధ్యలో దేవుళ్ళలోకి వచ్చాము అంటే ఫోన్ చేసి మాట్లాడతారు, కలిసినప్పుడు అడుగుతారు, మరి ఎట్లాక బైబిల్ ఎట్లా చదవాలి అన్నప్పుడు నేను వాళ్ళకి నాకు తెలిసినంతలో నేను చెప్తా ఉంటాను. కానీ చాలామంది ఆల్రెడీ వాళ్ళకి నడిపింపుని బట్టో లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పడం బట్టో మరి చదువుతానక్క, నాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, కీర్తనలు చదవమన్నారక్క. ఎస్, కీర్తనలు చదవమన్నాడు దేవుడు. ఇది నేను చెప్పాలండి, తప్పకుండా చెప్పాలి, దయచేసి జాగ్రత్తగా వినండి. కీర్తనలు చదవమన్నారు, కీర్తనలు చదువుతున్నాము అని చెప్పేసి అంటారు. నిజమే, కీర్తనలు ఎవరికండి? ప్రతి ఒక్కరు చదవాల్సిందే కీర్తనలు. కానీ కీర్తనలు దయచేసి కొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళకి కీర్తనలు చదవమని సలహాలు ఇవ్వకండి. అది ఏమవుతుంది అంటే కీర్తనలు అనేవి ఎలా ఉన్నాయంటే లైక్ ఇట్స్ ఎ మిక్స్డ్ అనమాట, మిక్స్డ్ తలం. ఇప్పుడు చూడండి, మనం చదివిన ఈ కీర్తనే తీసుకుందాం, మనకు కొంచెం ఆ సత్యం తెలుసు, ఆలోచన తెలుసు. ఇప్పుడు నేను మర్చి చెప్తున్నాను, ఒక మనిషి ఏ రీతిగా ఆలోచిస్తున్నాడు, మనం ఎట్లా ఆలోచిస్తున్నాం, కానీ ఫైనల్గా అయితే అని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేంత అర్థం చేసుకునేంత జ్ఞానం వాళ్ళకు ఉండదు. వాళ్ళు అప్పుడే దేవుళ్ళలోకి వస్తారు. అది తీసి చదవంగానే ప్రభా నీకు అక్కడ దావీదు కీర్తనలో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ప్రభా నా శత్రువులు నశించుదురుగాక అంటాడు అని ప్రార్థన చేస్తూ ఉంటాడు ఒక దగ్గర దావీదు కీర్తనలు. అంటే నేను తప్పు పట్టట్లేదండి, అవి మనకి తెలుసు ఆయన ఏ పరిస్థితిలో ఎందుకు అలా ప్రార్థన చేశాడు. దేవుడు కూడా ఆయన యథార్థ ప్రార్థనకి ఎలాంటి జవాబు ఇచ్చాడో అది పాత నిబంధనల ప్రకారంగా అది యథార్థమైన ప్రార్థన. ఎందుకంటే దేవుడు తన బిడ్డల శత్రువుని నాశనం చేశాడు. కానీ కొత్త నిబంధన ప్రకారంగా శత్రువులు అనేవాళ్ళు ఎవరూ లేరు, సాతాను ఒకడే శత్రువు. కాబట్టి ఇప్పుడు మనము అలాగే ప్రార్థన చేస్తున్నాం, నా శత్రువుని నాశనం చేయ ప్రభు అని. కానీ అలా చేస్తే దేవుడు అంగీకరించాడు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు తెలియదు కదా, వాళ్ళకి మనం ఏం చెప్పాలి? దేవుడు క్షమించాడు, అందరినీ క్షమించమన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ, చివరి ఆజ్ఞ, కంప్లీట్గా ఆయన చెప్తున్న ఆజ్ఞ ఏంటంటే క్షమించండి,
ప్రేమించండి, క్షమించండి, ప్రేమించండి. ఇది తప్ప ఇంకొకటి లేనే లేదు కదండి. మొత్తం సువార్త చెప్పాలి యేసు ప్రభు గురించి. అంత మాత్రమే కాదు, మన పాపంలో కోసం ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన మనల్ని క్షమించాడని చెప్పాలి. అంత మాత్రమే కాదు, మనం ఇతరులని క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడని సత్యం. ఇవన్నీ వాళ్ళకి అప్పటికి అర్థం కాదు. మనం కీర్తన చదువు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు కీర్తనలు చదువుకుంటూ వెళ్ళిపోతే నా శత్రువులు నాశనమైపోదురు గాక అనే కీర్తనలో ఉన్న అధ్యాయాలు చదివారనుకోండి, వాళ్ళలో ఏమవుతుంది తెలుసు, వాళ్ళు ఆల్రెడీ పగా ప్రతీకారం అనేది కొద్ది గొప్ప ఉంటుంది. వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ జీవితాన్ని బట్టి, వాళ్ళకి నష్టం చేసిన వాళ్ళు, వాళ్ళ జీవితాలతో ఆడుకునే వాళ్ళు ఆల్రెడీ అలాంటి జీవితాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి ఇంకా వ్యసన పడతారు. ప్రభా చంపేస్తలేవేంటి అని అట్లాంటి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారండి. దయచేసి నేను చెప్తున్నాను, కీర్తనలు డైరెక్ట్గా గైడెన్స్ ఇవ్వకండి. ఎస్, కీర్తనలు ఆదరణ ఇస్తుంది, కన్నీటిని తుడుస్తుంది, నేను అనుభవించాను. కానీ ఆ అర్థం చేసుకునే జ్ఞానం కూడా వాళ్ళకు ఉండేలాగా వాళ్ళకి ఇలా ఇదిగో ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, ఇదిగో ఇలా ఉంటుంది కానీ ఇలా ఉంటుంది అని చెప్పి మీరు చెప్పండి. అండ్ బెస్ట్ థింగ్ ఇస్ లెట్ దెమ్ రీడ్ మత్తయి సువార్త, యోహాను సువార్త. ఎస్, క్రీస్తులో కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలుసుకోవాల్సింది కీర్తన కాదు, హబక్కు కాదు, లేకపోతే ఓ మోజెస్ కాదు, ఒక అబ్రహాం కాదు, కానీ నిజంగా తెలుసుకోవాల్సింది యేసుప్రభు. యేసుప్రభుని తెలుసుకుంటే చాలండి. వాళ్ళు ఫస్ట్ యేసుప్రభుని తెలుసుకోవాలి. కాబట్టి అవన్నీ తర్వాత విషయాలు అంటే కావాలి, ఆ జ్ఞానం కూడా కావాలి, ఆ సత్యాలు కూడా కావాలి. అది వాళ్ళకి ఆకలి పుట్టినప్పుడు వాళ్ళే ఆటోమేటిక్గా నాకు ఇది మొత్తం తెలియాలని వాళ్ళే చదువుతారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అసలు ఇదేంటి అని మొత్తం చదివా, అది దేవుడు ప్రేరేపణతో వాళ్ళు చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి అర్థం చేపిస్తాడు. కాబట్టి ఇక్కడో ముక్క అక్కడొక ముక్క వాళ్ళని చదవనివ్వకుండా వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వాలని మరి దేవుని పేరిట ఈరోజు నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఇవి సమయం అండి, ఇది ఇంకొకరిని బలపరిచే సమయం, ఇంకొకరిని నడిపించే సమయం, ఇంకొకరికి తరఫీదిచ్చే సమయం, ఇంకొకరిని శిష్యులుగా చేసే సమయం, ఇంకొకరిని దేవుని వైపు మరి దేవుళ్ళు ఎలా నిలబడాలని నేర్పించే తరుణం. కాబట్టి నువ్వు ఎవరివైనా సరే నువ్వు ఎట్లా ఏంటి అనేది చెప్పే బాధ్యత మరి నీకు ఉంది. కాబట్టి మరి ఆ రీతిగా మనం ముందుకు సాగుదాం. సో కొన్ని సత్యాలు యేసు ప్రభు గురించి మనం తెలుసుకోవాలండి, అంతకుమించి ఇంకేది కాదు. యేసు ప్రభు అందరికీ దేవుడు, అవునా కదా? మరి చూడండి, ఇక్కడ నేను ఈ టైటిల్ కూడా చెప్పాను కదా, యేసు ప్రభు అందరికీ దేవుడు అనే బేస్ మీద మనం దీన్ని ధ్యానిద్దాము అని చెప్పాను. నాకు తెలియదు టైటిల్ ఏం పెట్టాలో, కానీ బట్ స్టిల్ కీర్తన 73లోకి వెళ్ళి యేసు ప్రభు అందరికీ దేవుడు ఎట్లా పోయాడో కూడా మనం తెలుసుకుందామండి. మరి ఎక్కడున్నాం మనం? 22వ వచనం, 23, 24 వచనాలు చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఫస్ట్ అయితే తను తిట్టుకున్నాడు. అయ్యో ప్రభా తప్పైపోయింది అని ఒప్పుకుంటున్నాడు. నేను ఇట్లా తయారైపోయాను ఏంటి అనుకుంటున్నాడు. ఆ తర్వాత ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా. నిజమే, పాట ఉంది కదండి, ఒక దాసుడు రాసిన పాట, చక్కటి పాట, మనము పాడుకుంటాం. అవును ప్రభా, ఏమున్నా లేకపోయినా, హబక్కులాగా ఏమున్నా ఏమీ లేకపోయినా నువ్వు ఉంటే చాలు ప్రభా అని పాడుకుంటాం. నిజమే, ఆ పాటతో పాటుగా మనం ఏం చేయాలంటే ఇప్పటిదాకా మనం ధ్యానించిన మాటలు రాకూడదు అండి. దయచేసి మనము అలవాటైపోతుంది మన జీవితంలో సమస్య రావడం, ఆ సమస్యల నుండి దేవుడు తీసుకురావడం లేట్ అవ్వడం, ఈ లోపల మనం ఇవన్నీ మళ్ళీ అది ఎలా అంటే ఒక ప్రొసీజర్ లాగా, ఎక్కడున్న దేవా ఎప్పుడు దేవా, ఇదే అలవాటు అయిపోయింది. ఇట్ ఈస్ గోయింగ్ లైక్ ఏ సైకిల్. ఒక ప్రతిసారి ఈ సిచ్యువేషన్ లాగే జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ తప్పైంది ప్రభా అని తిరగడం, ఆ తర్వాత అవును కదా ప్రభా అనడం, మళ్ళీ తర్వాత దేవా అనడం, నువ్వు తప్పు ఎవరున్నారని తిరగడం. ఇదంతా ఎందుకండి టైం వేస్ట్. దేవుని గురించి నువ్వు ఇంకా దేవుని ప్రేమ రుచి తెలియదా నీకు? దేవుడు ఎలాంటి వాడో నీకు అర్థం కాలేదా? ఇంకా అర్థం కాకపోతే తెలుసుకో, దేవుని ప్రేమను ఆస్వాదించు, దేవుడు ఎలాంటి వాడో తెలుసుకో. వాక్యం చదువుతావా, బైబిల్ చదువుతావా, మంచి పుస్తకాలు దేవునికి సంబంధించినవి చదువుతావా, స్వార్థ చదవండి. అసలు యేసు ప్రభు గురించి నువ్వు తెలుసుకోవాలంటే సువార్తలు 4 సువార్తలు, 1 తీసి చదవండి, 2ది తీసి చదవండి, 3ది తీసి చదవండి. అద్భుతాలు సూచక్రియల సంగతి తర్వాత యేసు ప్రభు లక్షణాలు, యేసు ప్రభు సుగుణాలు, యేసు ప్రభు ఏం కోరుకుంటున్నాడు, యేసు ప్రభు లాగా ఉండాలనుకుంటే, యేసు ప్రభు స్వరూపం నీకు కావాలంటే యేసు ప్రభు సువార్తల్ని నువ్వు చదువు ఫస్ట్. అందులో ఉన్నాయని మనం అనుసరించుకుంటే, వాటి ప్రకారం మనం జీవిస్తే, ఆయన హృదయం మనకు అర్థమైతే మనం ఆయన హృదయానికి గాయపరచం. ఇంకా గాయపరిచే క్రియలు మనం చేయం. ఇలా బాధపడం, వేదనపడం, వాళ్ళకి చేసిన దేవుడు మనకి చేస్తాడు. ఆయన చేసిన కార్యంలో మన ద్వారా దేవుడు చేస్తానన్నాడు. ఎందుకంటే అన్నీ ఇమర్చబడి ఉన్నాయండి. సువార్తల్లో అన్నీ ఇమర్చబడి ఉన్నాయి, A to Z ఇమర్చబడి ఉంటుంది. కాబట్టి అవి మనం మొట్టమొదటిగా ధ్యానిద్దాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. మరి తర్వాత చూస్తే, మరి నాకుండగా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏదియో నాకు అక్కర్లేదు అని చెప్తున్నాడు. తర్వాత వచనాలు ధ్యానిద్దామా కొంచెం సేపు. మరి నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, చూడండి, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమున
హల్లెలూయా. ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునే ఉన్నాడు, నిన్ను విసర్జించువాడు మరి నశించెదరు. 28వ వచనం చూడండి. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియజేయటట్టు నేను ప్రభువైన యెహోవా శరణు తెచ్చి ఉన్నాను. ఏం చేస్తాడంటే నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్టు. ఎవరి కార్యములు? దేవుడు నా పట్ల చేసిన కార్యం. ఇప్పుడు దాకా ఏం చేశాడు దేవుడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనుషులతో మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, తనలో తను మాట్లాడుకుంటున్నాడు, దేవుని దగ్గర అంటున్నాడు. కానీ తర్వాత తెలుసుకొని అర్థం చేసుకొని అక్కడ ఏం జరిగిందో మధ్యలో మనకు తెలియదు, కానీ అంతరంగంలోకి వెళ్ళి వచ్చిన సత్యం, దేవుని సన్నిధిలో ఆయన గోజాడినప్పుడు వచ్చిన సత్యం, దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయనకు వచ్చిన సత్యం. అవునండి, సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నీ దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన మొరలు వినే దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నీ నోటి మాటల్ని ఆయన చూడడు. కానీ నిజమే, నోటి మాటలు అవసరం. పాజిటివ్గా మాట్లాడాలి, మనం పాజిటివ్గా థింక్ చేయాలి, మనం మనసును నూతనీకరించుకోవాలి. అవును, హృదయం నిండిన కొలది నీ నోరు మాట్లాడుతుంది అనేది సత్యం. కానీ ఒకటి గుర్తుంచుకో, ఎప్పుడైనా బాధతోనో ఆవేదనతోనో నువ్వు టక్కని ఏదైనా మాట మాట్లాడినప్పుడు దేవుడు చూస్తాడమ్మా. ఏ హృదయ బాధతో, ఏ దుఃఖంతో నువ్వు మాట్లాడినావో కూడా చూస్తాడు. కాబట్టి నిన్నైతే నాశనం చేయడు, నిన్నైతే తప్పుగా ఎంచాడు, కానీ దేవుడు క్షమిస్తాడు. మనం ఆవిరి వంటి వాళ్ళమని తెలుసు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే దేవుని నిందించుకుంటూ కూర్చోకుండా కొంచెం దాని నుండి బయటకు వచ్చి, అన్నావా సరే, తృప్తి తీరిందా, ఇంకా గమ్మునుండు. ఆకాశంలో నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నువ్వు ఉండగా నాకెవరు అక్కర్లేదని మళ్ళీ ఆయన పాదాల దగ్గర సాగిల పడితే చాలా సన్నిధండి, చాలా సంతోషం. ఆయన తప్ప నిజంగా ఎవరు లేరండి. ఆయన కానీ మనల్ని విడిచిపెడితే మనం ఏమైపోతామండి నిజంగా. మరి దేవుని చేత పిలువబడిన వారులారా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారులా, ఇదిగో క్రైస్తవుల దేవుని నమ్ముకుంటున్న వారా, ఇదిగో మీరు హిందువులాగా ఉండి దేవుణ్ణి ప్రేమిస్తున్న వారే కావచ్చు, ఎవరైనాను దేవుని ప్రేమ మారని ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కుమారుణ్ణి మనకి ఇచ్చాడు. ఆయన చేయగలిగినంత చేశాడు. ఆయన ఏమంటున్నాడు? అందుకోసం అపోస్తల కార్యంలో చూసినప్పుడు దేవాది దేవుని నామంలో అద్భుతాలు సూచక్రియలు కేవలం ఇజ్రాయేలీయులకి మాత్రం అప్పటి వరకు జరిగింది. కానీ అక్కడ తర్వాత వీళ్ళు సువార్త ప్రకటించినప్పుడు అన్య జనుల మధ్యలో కూడా అభిషేకం అనేది వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని భాషల వరం చేత వాళ్ళు పలికినప్పుడు దేవుడు మరి మనకి మాత్రమే కాదు వారికి కూడా ప్రభు అని పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం ఇస్తుండగా ఇంకా మనం మాట్లాడకూడదు. యేసు ప్రభు వారు అందరికీ దేవుడిని మరి అక్కడ డిక్లరేషన్ చేసింది అపోస్తలండి. అవును, వాళ్ళు కూడా అనుకున్నారేమో అందరికీ దేవుడు కాదేమో, ఎందుకంటే మరి ఈ దేవాది దేవుడు అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడే కదా, ఇజ్రాయెల్ దేవుడు మరి అని చెప్తా ఉన్నాడు. కానీ నిజం చెప్పాలి అంటే ఫైనల్లీ హీ బికేమ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ అండి. చూడు, వాళ్ళని కూడా క్షమిస్తాడు, వాళ్ళ కోసం కూడా ప్రాణం పెట్టాడు. ఆ భక్తిహీనులను కూడా మార్చుకోగల శక్తి గల దేవుడు ఆయన మనకి ఉన్నాడు. ఆయన వాళ్ళ కోసం కూడా మరి ప్రాణం పెట్టి ఉన్నాడు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, కానీ వ్యసన పడకూడదు, వాళ్ళని అసహించుకోకూడదు. చూడండి, ఇక్కడ ఒక వచనం చూస్తే తనే కాలు జారే పరిస్థితిలో ఉన్నాడు, వేరే వాళ్ళు కాలు జారుతున్నారని చెప్పేసి అంటున్నాడు. ఆ తర్వాత చూస్తే మరి తర్వాత అర్థమైపోయింది, వాళ్ళకంటే నా జీవితమే బెటర్, ఎందుకంటే వాళ్ళకైతే దేవుడు కూడా లేడు, కానీ నాకైతే దేవుడు ఉన్నాడు. వాళ్ళకి నిరీక్షణ లేదు. అవునండి, నిజం చెప్పాలంటే వాళ్ళకి కష్టకాలం వస్తే వాళ్ళకి మిగిలిన సొల్యూషన్ ఏంటంటే సూసైడ్ స్పిరిటే. కానీ మనకైతే చూడండి, కష్టాలు వచ్చిన అన్యులు ఎంతోమంది చనిపోతున్నారు, కష్టాలు వచ్చిన మనం అందరం చనిపోలేదు. ఎందుకు తెలుసా? మనము చనిపోవాలనే ప్రేరేపణ వస్తుంది, అంత అంచుల వరకు వెళ్తాం, కానీ వెంటనే పర్వాలేదు అని దేవుడు ఉన్నాడని ఎవరో ఒకరి బలం పొందుకొని, ఎవరో ఒకరి ప్రార్థన పొందుకొని, లేకపోతే దేవుడే డైరెక్ట్గా నీకు ధైర్యం చెప్పినప్పుడు సూసైడ్ చేసుకోవడం తప్పని తెలుసు కాబట్టి, అది ఇంకా నరకమని మనకు తెలుసు కాబట్టి మనము ఆ సూసైడ్ నుండి తప్పించుకుంటున్నాం, ఆ తలంపుల నుండి తప్పించబడుతున్నాం. వాళ్ళకి ఆ నిరీక్షణ లేదు. వాళ్ళు ఎంతోమంది డైరెక్ట్గా సూసైడ్ అయి వెళ్ళిపోతున్నారండి. మనకున్న నిరీక్షణ వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళ మీద అసూయ పడకండి దయచేసి. వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ దీవెలను బట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఏమున్న రక్షణ కావాలి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవ, ఈరోజు ఈ కీర్తన 73 నుండి మాకు నేర్పించిన సత్యాలకే వందనాలు. ఏసే ప్రభు, మరి ప్రభా, మరి ఏసు అందరికీ ప్రభు అని చెప్పేసి ఈరోజు మాకు మాట్లాడినవుతుంది. అవును ప్రభు, నువ్వు అందరికీ ప్రభుడు అని మేము ప్రకటించుటకు మాకు కావాల్సిన ప్రభా ప్రతి అభిషేకాన్ని మాకు దయచేయని ప్రభా, నైనా ధైర్యాన్ని, బోల్డ్నెస్ని కూడా మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెలియజేసుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.